అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. శ్రీరామనవమి రోజు ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీరామచంద్రుడు అనుగ్రహం పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీమ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాముల వారి ఆలయాల్లో శ్రీరాముని పూజించి రామ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని చోట్ల శోభయాత్రను కూడా నిర్వహిస్తారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని, శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో, పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం నవమి తిథి రోజున పవిత్రమైన శ్రీరామనవమిని జరుపుకుంటారు. జగదానంద కారకుని కళ్యాణ మహోత్సవం ఈ నెల ఏప్రిల్ 6 ఆదివారంన అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇక భద్రాచలంలో ఆరుబయట సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరాముని ఆరాధిస్తే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక రాములవారి పూజకు ఆ రోజున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు మంచి సమయం. నవమి తిథి 5 ఏప్రిల్ 2025 శనివారం మధ్యాహ్నం 12:25 నుంచి 6 ఏప్రిల్ 2025 ఆదివారం ఉదయం 11:34 వరకు ఉన్నది. కాబట్టి శ్రీరామనవమిని 2025 ఆదివారం నిర్వహించుకోవాలి. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు లోకానికి అంతటికీ ఆదర్శనీయుడు. సరైన మార్గంలో పూజలు నిర్వహిస్తే బాగా కలిసి వస్తుంది. సీతారాముల కళ్యాణం అదే రోజు జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అక్షతలు తల మీద వేసుకున్నా కలిసి వస్తుంది. శ్రీరామనవమి రోజున మనం చేసే పూజలు ఫలితంగా మంచి ఫలితం పొందాలంటే చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని పనులు చేసి మన జీవితాన్ని సంతోషంగా మార్చుకునేది ఎలాగో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు. నవమి రోజు శ్రీరామ రక్షా స్తోత్రం పఠించాలి. రాముల వారి చిత్రానికి గంధంతో బొట్లు పెట్టి అలంకరించాలి. అలాగే నవమి రోజు కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. వడపప్పు పానకాన్ని శ్రీరాముడికి నివేదించిన తర్వాతే కుటుంబ సభ్యులంతా తీసుకోవాలి. కళ్యాణం సమయంలో తలంబ్రాలు పోయటం చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు ఉండదు. రామనామం జపిస్తూ ఉండాలి. తులసి దళంతో రాముల వారిని, మారేడు దళాలతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతుడిని పూజించాలి. దీనివల్ల విశేష లాభాలు కలుగుతాయి. నవమి రోజు వడపప్పు తయారు చేసి రాముల వారికి నివేదించడంతో పాటు రామాయణ గాథను కూడా చదువుకోవాలి. ఈ ఒక్కరోజైనా భార్యాభర్తలు తగులాడుకోకుండా ఉండాలి. సీతారాములు ఆదర్శ దంపతులు. కళ్యాణం తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కలిపితే వారి దాంపత్యానికి ఎటువంటి లోటు ఉండదు. అయోధ్య అక్షతలు దాచుకున్నవారు వీరైతే ఈరోజు ఈ పవిత్రమైన అక్షతలు మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. చాలా ప్రాంతాల్లో ఈరోజు రాముడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి ఆరాధిస్తారు. అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయటం వలన మీ గత మరియు ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి. రామచరిత మానస్, శ్రీరామ రక్షాస్తోత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి. హనుమాన్ చాలీస పఠించాలి. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. ఈ రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలను పఠించాలి. ఎంత భక్తి శ్రద్ధలతో రాముడిని ఈరోజు ఆరాధిస్తారో అంత మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎవరిని మోసగించకూడదని గుర్తుంచుకోండి. నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవాలి. ఈరోజు పురాణాలు చదవడం వల్ల అంత శుభం కలుగుతుంది.
పెద్దలను గౌరవించాలి. శ్రీరాముడికి పెద్దలంటే ఎంతో గౌరవం. తండ్రి మాటను జమదాటిన గొప్ప వ్యక్తిత్వం గలవాడు. ఇంతటి గొప్ప దేవుని అనుగ్రహం మీకు కలగాలంటే మీరు కూడా పెద్దలను గౌరవించాలి. శ్రీరామనవమి నాడు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తామసిక ఆహారాలు, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి జోడించకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇతరులను విమర్శించడం, నొప్పించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం చేయకండి. మాట, ఆలోచన, చేతల వల్ల ఇతరులను బాధించకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనల మనసు నుంచి తీసేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపులోకి కూడా రానివ్వకూడదు. ఎవరికి హాని తలపెట్టే పనులు చేయవద్దు. ఇప్పుడు శ్రీరాముడిలో ఉన్న విశేషమైన 16 గుణముల గురించి తెలుసుకుందాం. దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం రామాయణం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామ అవతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలు పడ్డాడు, మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దానగుణముతో దీనులను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల్లో మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటంతటి సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఇన్ని సద్గుణాలను కలిగిన ఆ శ్రీరామచంద్రమూర్తి మనందరికీ కూడా ఆదర్శప్రాయుడండి. ఆయన్ని మనసారా తలుచుకుంటూ అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని పలకండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.